హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై మెరుపు దాడులకు పాల్పడ్డారు. గాజా పట్టి నుంచి ఏకంగా 5,000కు పైగా రాకెట్లను ప్రయోగించారు. సరిహద్దు కంచె దాటి ఇజ్రాయెల్లోకి చొరబడి దాడులు జరిపారు. ఇజ్రాయెల్ వ్యాప్తంగా మొత్తం 14 ప్రాంతాల్లోకి ఉగ్రవాదులు చొచ్చుకొచ్చినట్లు సమాచారం. దాడులు, ప్రతి దాడులతో ఇజ్రాయెల్, గాజా ప్రాంతాలు దద్దరిల్లాయి. వైమానిక దాడులతో ఇరు దేశాలు విరుచుకుపడుతున్నాయి. ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎక్కడి నుంచి దాడి జరుగుతుందో తెలియక తీవ్ర ఆందోళనలో ఉన్నారు. రెండు వైపులా భారీగా ప్రాణనష్టం వాటిల్లింది. 400 మందికిపై మృతి చెందారు. తొలుత ఇజ్రాయెల్పై హమాస్ మిలిటెంట్లు వేల సంఖ్యలో రాకెట్లను ప్రయోగించి దేశంలోకి చొరబడి విధ్వంసం సృష్టించగా, వైమానిక దాడులతో ఇజ్రాయెల్ ధీటుగా స్పందించింది. దీంతో ఇరువైపులా భారీగా ప్రాణనష్టం వాటిల్లింది. హమాస్ దాడుల్లో 200 మంది ప్రాణాలు కోల్పోగా, గాజా స్ట్రిప్లో మృతుల సంఖ్య 230 దాటింది. మొత్తంగా 400కి పైగా మృతి చెందారు. మరో 2,000కు పైగా స్థానికులు గాయపడ్డారు. హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పై మెరుపు దాడులకు పాల్పడ్డారు. గాజా పట్టి నుంచి ఏకంగా 5,000కు పైగా రాకెట్లను ప్రయోగించారు. సరిహద్దు కంచె దాటి ఇజ్రాయెల్లోకి చొరబడి దాడులు జరిపారు. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య అత్యంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ నుంచి ఇజ్రాయెల్ రాజధానికి విమాన సర్వీసులు రద్దు చేసింది. ఇజ్రాయెల్ పై హమాస్ దాడులు దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులు, సిబ్బంది భద్రత దృష్ట్యా విమానాలు రద్దు చేశామని ఎయిర్ ఇండియా వెల్లడించింది. కెనడా ప్రధాని సూడో బ్రిటన్ ప్రధాని రిషి సునక్ ఫోన్లో మాట్లాడారు. భారత్లోని కెనడా దౌత్యవేత్తల తాజా పరిస్థితులను రిషి సునక్కు సూడో వివరించారని, ఈ క్రమంలో దౌత్య సంబంధాల విషయంలో వియన్నా కన్వెన్షన్ సూత్రాలు సహా సార్వభౌమాధికారం, చట్ట పాలనను అన్ని దేశాలు గౌరవించాలనే వైఖరికి బ్రిటన్ కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. హమాస్ దాడికి పలు ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. హమాస్ కృత్యాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయని పలు దేశాలు విచారం వ్యక్తం చేశాయి. ఇజ్రాయెల్ అధికారులతో సంప్రదిస్తున్నాం బ్రిటన్ ప్రధాని రిషి సునాక్. ఇజ్రాయెల్ పౌరులపై హమాస్ ఉగ్రవాదుల దాడులు తీవ్ర దిగ్భ్రాంతికరం. తమ దేశాన్ని రక్షించుకోవడానికి ఇజ్రాయెల్కు పోరాడే హక్కు ఉంది. పరిస్థితులపై ఇజ్రాయెల్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం. అక్కడి బ్రిటన్ పౌరులు ప్రయాణ సూచనలను పాటించాలని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ పేర్కొన్నారు. హమాస్ దాడులు అత్యంత తీవ్రమైనవి స్పెయిన్ విదేశాంగ మంత్రి జోస్ మాన్యుల్ అల్బరెస్. ఇజ్రాయెల్పై దాడులు అత్యంత తీవ్రమైనవి. మేం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. హమాస్ ఉగ్రవాదుల అమానుష హింస దిగ్భ్రాంతికరం అని స్పెయిన్ విదేశాంగ మంత్రి జోస్ మాన్యుల్ అల్బరెస్ ఖండించారు. ఇజ్రాయెల్, పాలస్తీనా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్. ఇజ్రాయెల్, పాలస్తీనా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఉద్రిక్తతలను మరింత పెంచేలా దుందుడుకు చర్యలకు దూరంగా ఉండాలని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ సూచించారు. సరిహద్దుల్లో హమాస్ మిలిటెంట్లు దారుణాలకు పాల్పడుతున్నారని ఇజ్రాయెల్ మీడియా ఆరోపించింది. తమ దేశానికి చెందిన 35 మంది సైనికులను కిడ్నాప్ చేసినట్టు పేర్కొంది. 1967 అరబ్ ఇజ్రాయెల్ యుద్ధంలో తూర్పు జెరూసలెం, గాజా ప్రాంతాలను ఇజ్రాయెల్ సైన్యం స్వాధీనం చేసుకుంది. స్వతంత్ర పాలస్తీనాలో ఆ రెండు ప్రాంతాలు అంతర్భాగాలు కావాలనే డిమాండ్తో పాలస్తీనా తిరుగుబాటు చేస్తోంది.